6, 12, 18లతో భాగించిన శేషం 5 పొందగల 4 అంకెల పెద్ద సంఖ్య. ఇది ఎన్టీపీసీ 2021లో వచ్చింది ఫస్ట్ షిఫ్ట్లో. దీంట్లో 5 శేషంగా రావాలి అన్నాడు కాబట్టి ఆప్షన్లో నుండి 5 తీసేస్తే వాటితో భాగిస్తే వచ్చేది శేషమే. అందుకనే ఆప్షన్లో నుండి ప్రతి ఆప్షన్లోనూ మనం 5ని సబ్స్ట్రాక్ట్ చేసాం. వచ్చిన వాటిని మనం చెక్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ లాస్ట్లో ఒకటిలో స్థానంలో వన్స్ డిజిట్లో 5 ఉంది. 5 ఈ 6, 12, 18లో క్యాన్సిల్ కాదు, అందుకని ఇది కాదు. 1 6 టేబుల్లో వన్స్ ప్లేస్లో 1 వస్తుందా, 2s ప్లేస్లో వచ్చిందా, రాదు. ఇలా చెక్ చేసుకొని ఏదైతే క్యాన్సిల్ అవుతుందో అదే మన ఆన్సర్. నెక్స్ట్ ఒక సింప్లిఫికేషన్ ఇచ్చాడు. అందరూ తెలిసిన విషయం బాడోమస్ రూల్. ఫస్ట్ మల్టిప్లై చేసాం. ఫస్ట్ మల్టిప్లై చేసాం. తర్వాత ఈ బేస్లు 35 బేస్లు భూమి సమానంగా ఉన్నాయి కాబట్టి ఈ 2 యాడ్ చేసాం. 2 మైనస్లు ఉన్నాయి కాబట్టి యాడ్ చేసాం. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే ఏం చేస్తుంది చేసాం. నెక్స్ట్ ఇంకా ఈ 35కి 12కి ఎల్సిఎం 420 వచ్చింది. అంటే క్యాన్సిల్గా ఒకటి మల్టిప్లై చేసాం. ఇదంతా సింప్లిఫై చేస్తే మనకి ఇది ఆన్సర్ వస్తుంది. ₹1,400 సొమ్మును 20% వడ్డీ రేటున 18 నెలల్లో చక్రవడ్డీ. కాంపౌండ్ ఇంట్రెస్ట్ చూడండి. 1 ఇయర్కి 20%, 6 మంత్స్కి ఏమవుతుంది, ఆఫ్ అవుతుంది కదా ఇంట్రెస్ట్ రేటు. అందుకని 10% తీసుకున్నా. 10% 20 ఇది మనకి తెలుసు పర్సంటేజ్, ఓవరాల్ పర్సంటేజ్ ఎలా చేయాలో. X+Y+XY/100 ఈ ఫార్ములా వేసి చేసాం. ఈ చాలామంది ఏబి అనుకుంటారు. ఎలా అనుకున్నా కానీ మనకి ఆన్సర్ ఈ XY విడివిడిగా చేస్తాం. ఈ కామన్ పర్సంటేజ్ మనకి 32% వచ్చింది. ఇది 32% మనకి ఇచ్చిన టయానికి కదా, 18 నెలలకి 32% ఇంట్రెస్ట్ రేట్ వచ్చింది కదా, ఓవరాల్ టోటల్ ఇంట్రెస్ట్ రేటు. అదే 1400కి 32% చేస్తే 448 వచ్చింది. చూస్తుంటే సింపుల్గానే ఉంటే ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. కొంత మొత్తం 4 సంవత్సరాల 4 నెలల్లో సాధారణ వడ్డీ ప్రకారం డబుల్ అయిన 3 రేట్లు అవ్వడానికి సమయం ఎంత? ఈ ఫార్ములా ఫ్రెండ్స్, ఇది n-1 = RT/100. ఇది ఫార్ములా. ఆర్ ఎలా కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి ఆర్ని కాన్స్టెంట్ చేసి ఇక్కడ చూడండి, ఫస్ట్ 2 టైమ్స్ అవుతుంది అన్నాడు కాబట్టి n వాల్యూ 2 తీసుకొని ఈ ఈక్వేషన్ ఇలా రాసుకున్నాను నేను. ఆర్ ఎలా స్థిరంగా ఉంటుందని తెలిసి ఆర్నే తీసుకున్నా, ఆర్ వాల్యూ కనుక్కున్నాను నేను. ఇక్కడ కూడా ఆర్ వాల్యూని ఫస్ట్ ఆర్ వాల్యూ కనుక్కున్నా. ఇక్కడ టైం ఇచ్చాడు కాబట్టి టైం వేసి ఇక్కడ 13/4 అని. ఇక్కడ సెకండ్ దాంట్లో ఇక్కడ మనకు టైం ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ టీ లాగే ఉంచుకున్నా. 3 రెట్లు అవుతుంది కాబట్టి n వాల్యూ 3 అని రాశా. ఇది చేస్తే 100 × 2/t. ఇది ఫస్ట్ ఆర్ వాల్యూ. ఇక్కడ ఇది ఆర్ వాల్యూ 100 × 3/13. ఇది ఆర్ వాల్యూ. ఇది ఆర్ వాల్యూ ఈక్వల్, ఆర్ అంటే ఈ వాల్యూస్ ఈక్వల్ కాబట్టి ఈక్వల్ చేసుకున్నాం. ఇక్కడ చేసుకొని టీ వాల్యూ రాబట్టాం. 8 మామిడి పళ్ళను ₹12 కొని 6 మామిడి పళ్ళను ₹10 అమ్మిన లాభమా నష్టమా? కాస్ట్ ప్రైస్ ₹12, 8 మ్యాంగోస్. సెల్లింగ్ ప్రైస్ 10 మ్యాంగోస్, ₹10, 6 మ్యాంగోస్.
దీంట్లో మామిడి పండ్లను ఈక్వల్ చేద్దాం. ఏ కాస్ట్కి ఎగ్జాంపుల్ ఒక 10 ఉంటే 12 కమ్మిండా, 10 కమ్మిండా, అది ఈక్వల్ చేయడానికి బోత్ సైడ్స్ ఈ 8-6 ఒకే వాల్యూ ఏం చేస్తే వస్తాయో చెక్ చేసుకొని ఆ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఇక్కడ 3తో చేసాం, ఇక్కడ 4తో చేసాం, 3తో చేసాం, 4తో చేసాం. అక్కడ ఏమైంది 24 వచ్చాయి మ్యాంగోస్. ఇక్కడ 24, ఇక్కడ 24 మ్యాంగోస్ని 36కి కొన్నాడు, 24 మ్యాంగోస్ని 40 రూపీస్కి అమ్మాడు. అంటే ఆల్రెడీ మనకు అర్థమైపోయింది ఇక్కడ 4 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. దేనిపైన వచ్చింది? ఈ 36 రూపీస్ పైన వచ్చింది. 4 లాభం బై కొన్న వేల ఇంటూ 100. 1.25ను సామాన్య రూపంలో రాసిన లవం హారాల మధ్య భేదం ఎంత? దీన్ని 1.25ని 125/100 అని రాసుకున్నాం. 25 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 5/4 వస్తుంది. ఈ 5కి 4కి మధ్య డిఫరెన్స్ 1. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.